साक्षात् परब्रह्म श्री गुरुदेव नमः। अखंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविः सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगत्पुत्रं परमेश्वरं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सवादेवताभ्यो नमः। మరి ఏకాదశి జాగ్రత్తగా వినండి రామాయణం. సొసైటీని మార్చడం కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు. సొసైటీని మార్చే ప్రయత్నం చాలా కష్టం. లోకల్లో మార్చడం అనేది చాలా టఫ్ జాబ్. గురువులు పాపం ఎంత కష్టపడుతున్నారు. అలానే కాకుండా దిక్కుమాల సినిమాలు తీయకుండా మంచి మంచి సినిమాలు తీసి సొసైటీకి ఎంతో ఉపయోగపడతారు. మంచి మంచి డైరెక్టర్ అశ్విన్ గారు లాంటి వాళ్ళు. మహావతార్ నరసింహ నిన్న మధ్యాహ్నం మేము మా ఇంట్లో అని పెట్టారు, ఏదో కొంచెం ఏదో సీన్స్ పెట్టారు. కొన్ని సీన్స్ పెడితే ట్రైల్ ఏమో కొంచెం కొంచెం చూసాం, బాగుంది, థియేటర్ లో చూద్దామని అనుకున్నాం. ఎందుకంటే బయట ఆ సైడ్ లో ఈ సైడ్ చూస్తే పైరసీ కిందకి వస్తుంది. అలాంటి పనులు చేయకూడదు, యూ షుడ్ నాట్ ఎంకరేజ్. చిన్న చిన్న సీన్స్ చూసి ఎంత బాగా అనిపించిందో అలాంటివి రావాలి సినిమా, అవి రావాలి. నెక్స్ట్ పరశురామ మీద పెట్టారు. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే నిజంగా సినిమాలో ఆ సీన్స్ చూస్తేనే థియేటర్ కి డ్రాగ్ చేసినట్టు ఉంది. ట్రైల్ సీన్స్ ఏదో వేస్తారు కదా, ట్రైలర్స్, అవన్నీ చూసి ఎంత బాగా అనిపించింది. ఆ లోపల భజన చేస్తున్నారు. ఇవి చూడాలి. ఇవి 10 టైమ్స్ చూడండి, 11 టైమ్స్ చూడండి. ఆ డైరెక్టర్ కి ఇన్కమ్ వస్తుంది, ప్రొడ్యూసర్. వాడికి ఇంకా ఇట్లాంటి సినిమాలు తీస్తే బాగుంటుందని. దిక్కుమాల సినిమాలు చూసేసి మనం కట్అవుట్ చింపి కాగితాల పైన వేసుకోవడం కాదు. ఇట్లాంటప్పుడు కావాలంటే కాగితాలు కాదు, అన్ని పోయింది, తలపురాలు కూడా పోయింది, థియేటర్లో పోయింది. ఇవి ఎంకరేజ్ చేయాలి. ఇది అందరూ చూడాలి. మేము ఈ సినిమాకి మన అందరం కలిసి వెళ్ళే ప్లాన్ చేద్దాం. సొంతంగా ఆల్ విల్ గో. అర్థమైతే అందరం కలిసి ఏదో కొంచెం కొంచెం వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల గొప్పగా హరే రామ్ హరే కృష్ణ నరసింహ మంత్రాలు అవన్నీ పెద్ద ఛాన్స్ అందరికి దొరికింది. జై నరసింహ జై జై నరసింహ అది కలిసే ఛాన్స్ కదా. అది సరే అలా పెట్టుకొని ఇవన్నీ ప్రయత్నాలు ఎందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, సొసైటీని పాడు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎలా ఉన్నారో సొసైటీని బాగు చేసే ప్రయత్నం ఉంది. అర్థమైందా? మనం ఏం చేయాలి, ఎప్పుడో వీలైనంత వరకు నిన్న తప్పు చేసి ఉండొచ్చు, అంతకుముందు తప్పు చేసి ఉండొచ్చు, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. దేవుడి దగ్గర సిన్సియర్ గా ప్రేయర్ చేసేటప్పుడు కనీసం దండం పెట్టి స్వామి తెలిసి చేశాను క్షమించు, తెలియక చేశాను క్షమించు, కాపాడు, మళ్ళీ అలాంటి బుద్ధి ఇవ్వకు, అలాంటి తప్పు చేయని, నన్ను మంచి మార్గంలో పెట్టు అని సిన్సియర్ గా రిక్వెస్ట్ పెడితే స్వామి మనల్ని వాల్మీకి లాగా మార్చుతాడు. వాల్మీకి ఎలా మాట్లాడాడు? రామశబ్దంతో మరా 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 కాస్త రామాయి, ఆయన గొప్ప వాల్మీకి రామాయణం రాశారు కదా కదా. అలా అందరిలో వాల్మీకిగా మారే శక్తి ఉంది, వాల్మీకి మించిన శక్తి కూడా ఉంది. కానీ మనం గుర్తించాలి. చూడండి ఎంత గొప్ప భక్తులు ఉన్నాడు. దాంట్లో ప్రహ్లాదుడు ఉన్నాడు. ఎంత గొప్ప భక్తుడు. సొంత తన తండ్రే తనని చంపాలనుకున్నాడు. ఎందువల్ల? తనకి ధర్మం అధర్మంలా కనబడ్డది. ప్రహ్లాదుడు తండ్రి కసిపుడు, ఆయనకి ధర్మం ఎలా కనబడ్డది? అధర్మంగా కనబడ్డది. ఇప్పుడు మనందరం ధర్మంలో ఉన్నాం. బయట ఇవన్నీ విననోడికి ఇదంతా పిల్లలు చూడండి, వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని పురాణాలు వింటున్నారు, వేస్ట్ ఆఫ్ టైం అంటారు. వాడు అధర్మంలో ఉన్నాడు. వాడికి ఈ ధర్మము అధర్మంగా కనబడుతుంది. పిల్లలు 24 గంటల్లో అర్ధగంట పురాణం టైం వేస్తా. ఈ అర్ధగంట పురాణము ఇప్పుడు మాట్లాడుకునే మంచి విషయాలు వాడి జీవితాన్ని నిలబెడతాయి, ఒక మంచి రోల్ మోడల్ లా తయారు చేస్తాయి. అందుకోసం ఈ ఆత్మగా డిస్కస్ చేసేది. ఎందుకంటే మన రాముడి లక్షణాలు మాట్లాడుతున్నాం, రావణాసుడి లక్షణాలు మాట్లాడుతున్నాం, రాముడి లాగా ఉండాలంటున్నాం, రావణాసుడి లాగా ఉండాలంటున్నాం. అంతే కదా. దీనిలో నాలెడ్జ్ ఎంత మంచిగా మనం ఒక మంచి క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి ఎంత మంచి స్కోప్ ఉంది. అందుకు రామాయణం నిరంతరం చెప్పుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? సరే, అందుకే దీన్ని మనం రికార్డ్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. లాస్ట్ టైం మనం ఇదే చెప్పుకున్నాం, గురుసేవ. ఇవాళ పొద్దున నాకు
కళ వచ్చింది, చాలా మంచి కళ. నాకు ఏదో కోరిక ఉంటే మా గురువు గారు కళలో వచ్చి మరి ఆ కోరిక తీర్చారు. ఎంత సంతోషం అనిపించింది. ఎప్పుడే మార్నింగ్ ప్రేయర్ ఇలా చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు అట్లా ఇట్లా స్వామి అని చెప్పారు, చాలా థ్యాంక్స్ స్వామి, నిజంగా అయినా ఒక మీద కళ్ళు అయితే అయిపోయింది, చాలా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. కొన్ని రియల్గా అవుతాయి, కొన్ని కళ్ళు అవుతాయి, కొన్ని సాధన పరంగా గురువులు కళ్ళు వచ్చి చెప్తుంటారు, చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఎవరికి జరుగుతాయి ఇవన్నీ అంటే నమ్మేవాడికి జరుగుతాయి. ఇప్పుడు మనందరం నమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ బుద్ధిగా కూర్చుంటున్నాం. ఇక్కడ కూర్చొని నాటకాలు ఆడేవాడి సంగతి వాడు చూసుకుంటారు. ఎవరు పెద్ద నాటకాలు ఆడేవాడు, ఎవరైనా వెనకాల ఉన్నారు, ఆయన నాటకాలు ఆడడం స్టార్ట్ చేస్తే మనం తట్టుకోలేము. అందుకనే బుద్ధిగా వినేస్తే మంచిది. ఏకాదశి రామశబ్దం. జయ శ్రీరామ్. సరే, రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు, విశ్వామిత్రుడి పాదాలు ఒత్తాడు. నిన్న మనం అది కూడా చెప్పుకున్నాం, లాస్ట్ సాటర్డే చెప్పుకున్నాం, సాటర్డే ఫ్రైడే రోజు ఏమనుకున్నాం, రాముడు తల్లి తండ్రి సేవ చేస్తాడు, పాదాలు ఒత్తుతాడు, గురువు యొక్క పాదాలు కూడా ఒత్తాడు. ఎందుకంటే మా గురువు గారు పాపం నడిచి నడిచి ఉంటారు, కాళ్ళకి వస్తాయి పాపం ఆయనకి, ఆయన కాళ్ళు ఒత్తుతా ఆయన సంతోషపడితే చాలు. అంతేగాని సంతోషపడితే నాకు వరాలు ఇస్తాడు, ఆయుధాలు ఇస్తాడు, అస్త్రాలు ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు, మళ్ళా ఎక్స్పెక్ట్ చేయడు రాముడు. ఆయన ఏమనుకున్నాడు, గురుసేవ. దీనిలో మళ్ళాంటి వాళ్ళు గురుసేవ చేయరు, చేయకుండా ఇంకో విధంగా వాదించవచ్చు. ఆయన పని నేను వస్తున్నాను, నా కాళ్ళు ఆయన అన్నట్టు వాదిస్తాను. అలా కాదు, మనకున్న లక్షణాలు ఇవే. విశ్వామిత్రుడితో నిజంగా మనం వెళ్తే మరి నీ పని మీద వచ్చా, నాకేం బెనిఫిట్? రాముడు అలా ఉన్నాడా? లేడు. అక్కడ ఇంటి దగ్గర బయలుదేరే వరకు నాన్న మాట విన్నాడు. ఇంటి దగ్గర బయలుదేరగా నాన్నేం చెప్పాడు, విశ్వామిత్రుడు ఏది చెప్తే అదే చెయ్యి, అదే నీ ధర్మం అన్నాడు. అందుకని విశ్వామిత్రుడు మధ్యలో రాముడు అంటాడు ఈ స్టేట్మెంట్, మనకి ఇక్కడ చెప్పలే. మా నాన్నగారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నాకు నాన్న వాకు శిరోధార్యం, నాన్న ఏం చెప్తే అది నాకు శిరోధార్యం. అంటే ఏం చెప్తే మా నాన్న అదే చేస్తా. మా నాన్న ఏం చెప్పాడు బయలుదేరేటప్పుడు, విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేయని చెప్పాడు. సో నేను నా గురువు గారు, ఇప్పటి నుంచి మీరే నా ధర్మం, మీరేం చెప్తే అదే చేస్తాను. ఇది రావాలి. గురు సేవ, గురువు మాట వినడం, గురువు మాట విన్నట్టుగా కూర్చో తప్పకుండా అస్సలు ఒక లైన్ పక్కకు పోకుండా ఇలా స్ట్రైట్ లైన్ తీసి ఫాలో అవడం చాలా కష్టం. దీనిలో గొప్ప పాత్ర మాయ ఉంటుంది. మాయ ఏం చేస్తుంది, గురువులో కూడా లోపాలను చూపించి మనల్ని దూరం పెడుతుంది. గురువుని ఫాల్ట్ గా చూపిస్తుంది. గురు ఇస్ ఫాల్ట్, గురు హాస్ డన్ దిస్, గురువు అలా చేశాడు, ఇలా చేశాడు, అందుకే నాకు నచ్చలేదు, నేను దూరం వెళ్ళిపోయాను. దూరం వెళ్తే ఎవరు లాస్? గురువు గారికి ఎవరు లాసా? గురువు గారికి బోలెడు శిష్యుడు, దానిలో కూడా వెళ్ళిపోతే ఆయనకి లాస్ లేదు. లాస్ ఎవరిది? అంటే లాస్. మా గురుగారు కూర్చోబెట్టి భజన చేస్తున్నారు, సత్సంగాలు చేస్తున్నారు అనుకో, మా గురుగారు నచ్చట్లేదు, భజనలో సత్సంగాలు చేస్తున్నారు, లేదా ఇంకేదో రకరకాల రూమర్స్ అవి ఇవేవో ఉన్నాయి అనుకోండి. దానివల్ల గురువు గారికి ఏమైనా లాస్ అవుతుందా? ఆయన దేవుడు పట్టుకున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. అవునా కదా? లోకంతో గురువుకి ఏం సంబంధం? లోకానికే గురువుతో సంబంధం. అవసరం ఎవరికి ఉంది? దాహం వేసింది, చెరువు నీ దగ్గరకు వస్తుందా, నువ్వు చెరువు దగ్గర పోతావా? మనం చెరువు దగ్గర పోతాం. గురువు చెరువు వంటి వాడు, నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాడు. దాహం ఎవరికి వేసింది? వాడు పోవాలి, వాడు చెరువు దగ్గర పోయి నీళ్ళు తాగు, దాహం జరుగుతుంది. దీని గురువుకి చాలా కష్టాలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్కలా వింటాడు. ఒకటి గట్టి తిడితే వింటాడు, ఒకడు ఏం చేస్తాడు, కొడితే వింటాడు, ఒకడు మారం చేస్తాడు, పాపం ముద్దుగా చెప్తే వింటాడు, ఒకటి లాడ్ చేస్తే వింటాడు, ఒకటి ప్రేమగా చెప్తే వింటాడు. ఇన్ని రకాల మెంటాలిటీస్ మన దగ్గర లేవా? ఎన్ని మెంటాలిటీస్ ఉన్నాయి? అందరు 10 points ఇచ్చి కరెక్ట్ 2 minutes ఇస్తే, అందరు 2 hours ఇస్తే 10 points ఇస్తే, అందరు 2 hours 10 points చెప్తారా? ఎన్ని మైండ్ సెట్స్. ఇప్పుడు గురువు గారు ఒక పని చేయించాలి మీతో అంటే ఇన్ని రకాల బుర్రల్ని ఆయన బుర్రకు తగ్గట్టు పని చేయాలా లేదా? ఒకటి వెద ఉంటాడు, వాడు తిట్టేనే చేస్తాడు, వాడు తిట్టేయాలి, ఇంకా తప్పదు కదా. ఇంకోటి ఉన్నాడు, వాడికి నాన్న కన్నా చిట్టి అంటే, ఇంకోటి ఎత్తుకొని మారం చేస్తే వింటాడు, వాడు ఎత్తుకొని మారం చేస్తాడు, వాడు చేస్తే అటు ఎత్తుకొని చెప్తే వింటాడు. ఎత్తుకుంటారని కాదు, ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్క విధంగా మాట వింటుంది. చిన్నప్పుడు అమ్మ గురుగారు ఒక పని చేయించడం కోసం ఎంత కష్టపడతారంటే, మనతోని అది బెనిఫిట్ ఎవరికి ఆయనకే ఉండదు. మీకు 10/10 రావాలి 10th లో. గురుగారు ఒకడేమో తిట్టి చెప్తాడు 10/10 రావడానికి, ఒకళ్ళకేమో నాన్న కన్నా చిట్ట చెప్తాడు, ఒకసారి లాడయ్యి ఉంటారు, వాళ్ళకి గట్టి చెప్తారు, ఏడుస్తారు, మళ్ళీ చెప్పాలి, ఏదో చేశారు, తంటాలు పడుతుంటారు, ఆయన కష్టాలు అనుకున్నాయి. ఏది ఎవరికి 10/10 రావాలా? శిష్యుడికి 10/10 రావాలి. అవునా? ఇంత కష్టపడతారు. దీనిలో పోలీసు సపోర్ట్ అందరు ఇస్తారా? ఇయ్యరు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, మా అమ్మాయి చదవకపోతే కొట్టండి, తిట్టండి అంట. వాళ్ళు ఎందుకు కొట్టారండి, ఎందుకు తిట్టారండి, లాడ్ చేసినా ఎందుకు లాడ్ చేశారండి? ఎన్ని కాంప్లికేషన్స్. చదువు చెప్పడం, జ్ఞానం చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం.
చేస్తేనేమో ఎందుకు చేశారంటే చేయకపోతే ఎందుకు చేయలేదు. ఇలా చేయండి అంటారు, అలా చేస్తే అలా ఎందుకు చేశారంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అమ్మ అన్నం తినకపోతే ఏం చూపించి అన్నం పెడుతుందమ్మా? చందమామని చూపించి పెడతాడు. పిల్లాడు ఏం చేస్తాడు? ఇదిగో జాబిల్లి రావే, కొండెక్కి రావే, పాట పాడి చందమామ రావే అని ఇదిగో చందమామ అని చెప్పి ఇలా ముందు చూపించి నోడతాడు. ఇలా పెట్టి ఇలా వాడు నిజంగా చందమామ తిన్నాడు ఫీల్ అవుతాడు. నిజంగా చందమామ తింటుందమ్మా ఫోన్ వచ్చిందా? ఒక్కొక్కసారి అద్దంలో చూపిస్తుంది. అంటే అమ్మ అబద్ధం చెప్పిందని చెప్పి అమ్మని శిక్షిస్తావా? అమ్మ డ్యూటీ ఏంటి? వీడి నిజంగా చందమామ రాకపోతే చందమామ వచ్చింది నీ దగ్గరికి వచ్చిందని చెప్పి శిక్షిస్తుంది. అక్కడ ఉన్న చందమామని అద్దంలో చూపించి అద్దం చేపిస్తాం. వీడు అద్దంలో చూస్తుంటాడు చందమామ అయి నా చేతిలో ఉందని రిఫ్లెక్షన్. ఇప్పుడు అమ్మ తప్ప అంటావా? అమ్మ ఏం చేసింది? వీటితోనే పని కానిచ్చాలి. ఏం పని కానిచ్చాలా? తిండి అన్నం తినే పని కానిచ్చాలి. అదే అమ్మ లక్షణం. కడుపు నిండకపోతే అమ్మ బాధేస్తుంది. గురువు దగ్గర 2 లక్షణాలు. అదే ఎప్పుడు చెప్పుకుంటాం, తల్లి లక్షణం, తండ్రి లక్షణం. వినకపోతే తండ్రిలాగా తిడతాడు, గర్జిస్తాడు. అప్పుడు అడుగుతాడు. మళ్ళీ తల్లిలాగా దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుజ్జగించి గోరు ముద్దలు తిన్నట్టు చెప్పాల్సి వస్తుంది. గురువు పనే అది పాపం. ఎందుకంటే తల్లి తండ్రి కలిస్తేనే గురువు రూపం. అలా ఇప్పుడున్న వరల్డ్ లో ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో మేల్ అంటే చెప్పేది ఈజీగా, ఆడపిల్లలు ఆడ చేస్తే ఏమవుతుంది? తలకాయ నొప్పి వస్తుంది. మగ పిల్లలు ఆడ చేస్తే అది ఓకే. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈజీగా చెప్పడం చాలా టఫ్ జాబ్, అర్థమవుతుందా? అందుకనే ఆయన కూడా పాపం లిమిటేషన్స్ పెట్టుకొని, తనకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఎవరిని ఎంతవరకు రానియచ్చు, ఎంతవరకు రానియకూడదు, ఎక్కడ వరకు ఆపాలి, ఎక్కడ వరకు రానియకూడదు అని నేర్చుకొని తను కూడా జీవితంలో చెప్పాల్సి వస్తుంది, ముందుకెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా ఎవరి మంచి కోసం చెప్పండి? ఎవరి మంచి కోసం? పిల్లల మంచి కోసమే కదా. నిజంగా టీచింగ్ అనే జాబే కనుక అందరూ విసుగొచ్చి ఇలానే పేరెంట్స్ సతాయించారనో, సొసైటీ సతాయించిందనో అందరూ మానేశారనుకోండి టీచింగ్ జాబ్, లేదంటే ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నారు, కేసులు పెట్టినా, లేదంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే ఎవరికి లాస్? మానేసి ఉద్యోగాలు వెళ్ళిపోయారు. టీచర్సే లేరు, ఇలాంటి చెప్పే గురువులు లేరు. అప్పుడు ఏంటి పరిస్థితి? దారుణమైన పరిస్థితిలో ఉంటాం. ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. బోధ చేయడానికి ఎవరు ఉండరు, చదువు చెప్పడానికి ఎవరు ఉండరు. ఆల్రెడీ చాలా మంది టీచర్స్ మానేశారు. ఉద్యోగాలు మానేసి చెప్పడానికి వచ్చిన వాడికి ఏమో కష్టాలు పెడుతున్నారు. ఉద్యోగాలు మానేసి సిన్సియర్గా చెప్తామని వస్తారు. దీనిలో దౌర్భాగ్యం ఏంటంటే మీరు పిల్లలు అయిపోయారు, మేము పెద్దవాళ్ళు అంటారు. తప్పు ఎప్పుడు పెద్దవాళ్ళే అంటారు కదా, పిల్లలు అంటారు. చదువులు ఎప్పుడు స్టాండర్డ్ పోతుంది. తప్పు మీరు చేసినా మాదే అంటారు. అండ్ నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ని తప్పు అని నేను అమ్ము ఏమో మాటగా నేను ఏమంటా, నాదే తప్పండి. ఎందుకంటే నా అండర్లో ఉన్నారు కదా, నా అండర్లో ఉన్నారు మీరందరూ ఇన్స్టిట్యూట్లో. మీరు ఏం చేసినా ఎవరు తప్పు? గురువుదే తప్పు అవుతుంది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తాం, జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటూ బ్రెయిన్ ట్యూన్ చేసి ఎవరైతే సేఫ్, మాకేం ఇబ్బందులు ఉండో, బాగుంటుందో చెప్పడానికి వీలుగా ఉన్నారు పిల్లలు, వాళ్ళ వరకే పెట్టుకొని మిగతా వాళ్ళని సారీ అండి, అంత టాలెంట్, అంత బ్రెయిన్ షార్ప్ ఉన్న పిల్లలు మేము చెప్పలేము. చాలా ఫాస్ట్ మీ పిల్లలు. మీ పిల్లల కంటే నేను స్లో ఉన్నానండి, నేను చెప్పలేను అని అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసేస్తాయి. ఎందుకు క్యాన్సిల్ చేసినాం? చాలా ఫాస్ట్ ఉన్న వాళ్ళు తీసేస్తాం. వాళ్ళ వల్ల మాకు కష్టాలు ఏం పోదు. ఇప్పుడు గురువు కూడా పాపం ఫ్యామిలీ ఉంటుందిగా, ఆయన కూడా పిల్లలు ఉంటారు కదా, మరి ఆయన కష్టాలు వస్తే పాపం ఆయన ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, ఆయన పిల్లలు ఎవరి సంగతి చూస్తారు. అని అందుకని అంటున్నారు, గురువు జోలికి వెళ్ళకూడదు, బ్రాహ్మణుడు జోలికి వెళ్ళకూడదు. లైఫ్ లో ఇది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి. గురువు జోలికి వెళ్ళకూడదు, బ్రాహ్మణుడి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాడో వదిలేయాలి. అది ఏమన్నా కానీ ఒక్కొక్కప్పుడు భక్తుడి చరిత్ర చదవండి. ఒకప్పుడు ఒక అన్నమయ్య, రామదాసు, లేదంటే మన మంజునాథ సినిమాల్లో వాళ్ళు మారియాక వాళ్ళ జోలికి ఎవరు పోలే. ఎందుకంటే వాళ్ళ వెనకాల భగవంతుడు ఉంటారు. నిజంగా తప్పు చేస్తే భగవంతుడే చూస్తారు. ఎందుకు ఈ టాపిక్ అంతా మాట్లాడుతుంటే, ఆ మాయ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే, రామాయణం బోరని తీయచ్చు, గురుగారు వేసినాక నచ్చకపోవచ్చు, గురుగారు చెప్పే విధంగా నచ్చకపోవచ్చు, లేదంటే ఆయనే నచ్చకపోవచ్చు. చదువుకుంటే 10/10 వస్తుంది కదా, అక్కడ పోకపోతే బాగుండదు కదా. కొంతమంది మాకు సలహాలు ఇస్తూ ఉంటారు, ఇల్లు ఇలా చెప్తే బాగుండండి, భజన ఎందుకండి వేస్ట్ అంటే మనకు మధ్యలో ఒకటి పంపించారు. భజన ఎందుకండి వేస్ట్ అంటే ఆ భజన అనేది వేస్ట్ అనేది ఆ బుర్రలో ఉంది అని మనం రోల్ మోడల్ తీసుకుంటామా? మన పని మనం చేసుకుంటూ పోతాం, భజన చేస్తాం, పురాణం చేస్తాం, అన్ని చేసుకుంటాం, మన పని మనం. అర్థమైందా? సో కొన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారంటే, గురువు మీద నమ్మకం కుదరడం ఒక కష్టం, నమ్మకం కుదిరాక ఆయన చెప్పింది చేయడం ఇంకో కష్టం, నమ్మకం కుదిరి చేయడం ఇంకో కష్టం.
వీటన్నిటి మధ్యలో చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మన చుట్టూ అంతా డిస్టర్బెన్స్. గొప్ప గొప్ప టాపిక్స్ మాట్లాడేటప్పుడు చెప్పుకునేటప్పుడు చుట్టూ అంతా డిస్టర్బెన్సే ఉంటుంది. అదే అదే కష్టం. మా గురువు గారిని కూడా నేను ప్రవచనాలు వింటుంటాం, రికార్డ్ ఆన్లైన్ లో. పిల్లలు ఆడుతుంటారు, అరుస్తుంటారు, ఏడుస్తుంటారు. అదే మెయిన్ టాపిక్ వింటూ ఉంటాం, ఇలా కయ్యని సౌండ్ వస్తుంది పిల్లాడు అనిపేదా. మాకు ఒకసారి బాధ అనిపిస్తుంది, గురువు గారు అంత ఇంపార్టెంట్ టాపిక్ చెప్తుంటే బుద్ధి లేకపోతే పిల్లలు ఎవరు తెచ్చారు? అంత చిన్నపిల్లాడికి ఏమైనా అర్థం అవుతుందా? వాడు కయ్యని అరుస్తారు. మేము జాగ్రత్త వింటుంటాం, చోలు పోతాం. ఇంకా చోలు రక్తం రావడం ఒకటే. మాకు సత్సంగాలు సండే సండే మేము వింటుంటాం. మా గురువు గారు మా అదృష్టానికి రికార్డ్ చేసి పెట్టాం. ఆ బుద్ధి లేని పేరెంట్స్ పెద్ద తెచ్చారనిపిస్తుంది. ఏమన్నా వాడు ఏమన్నా చిన్న ఏజ్ లో బుద్ధి పొందుతాడా, కొన్ని మోక్షం వస్తుంది ఆ ఏజ్ లో. చిన్నప్పటి నుంచి దేవాలు అన్నారు, కానీ పిల్లలు ఆడుకునే వాడికి ఏం అర్థం కాని వయసు తీసుకొచ్చి కూర్చోబెడితే ఆడేమో ప్రహ్లాదుడు కడుపులో వింటాను. కడుపులో ఉన్నవాడు బుద్ధి వింటాడు, ఏ మాటగా మాట. పిల్లలు ఆడపిల్లలు ఫ్యూచర్ లో మీరు ఒక స్టేజ్ లో కడుపులో బేబీ ఉన్నప్పుడు అర్థమైందా, షణ్ముఖోపాఖ్యానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన సంఘటన ఇది విన్నా, సుందరాకాండ విన్నా, లోపల బిడ్డకి ప్రహ్లాదుడు లాగా గొప్ప పవర్ వస్తుంది. అచ్చం ప్రహ్లాదుడు లాంటి వాడే వస్తాడు. నిర్మోహమాటమే చెప్పచ్చు. ప్రహ్లాదుడు అట్లే కదా, హరికథ అంతా విన్నాడు. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నాన్నలు వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ పడుతుంది, లోపల బిడ్డ ఊ అంటున్నాడు. ఇది సౌండ్ ఎక్కడికి వస్తున్నాడు, వాళ్ళ అమ్మ హాయి పడుతుంది. చెప్పింది ఎవరికి? నారదుడు తల్లి. వినదెవరు? బిడ్డ. రాక్షస వంశంలో గొప్ప భక్తుడు వచ్చాడు. రాక్షస వంశంలో గొప్ప భక్తుడు వచ్చాడు. ఎంత గొప్ప భక్తుడు! దాని తర్వాత విష్ణువు ఏ రాక్షసుని చంపలేదు. ఆ వరం తీసుకున్నాడు. ప్రహ్లాదుడుకి విష్ణువు వరం ఇచ్చాడు, ఇక్కడి నుంచి నీ తర్వాత వచ్చే జనరేషన్స్ ఎవరిని కూడా నేను చరకను అంటే చంపమని అన్నాడు. అందుకనే ఎవరినైనా తీసుకోండి, పాతాళంలో తొక్కాడు కానీ చంపలే. ఎవరిని తొక్కాడు పాతాళంలో? చడకను అన్నాడు. ప్రహ్లాద వంశంలో, ప్రహ్లాద వంశానికి వరం ఉంది. ప్రహ్లాదుడు తాత కదా ఎవరికి చంపలే. తొక్కితే పాతాళ రాజు అయ్యాడు. ఆయన రాజు చేశాడు పాతాళానికి. అంటే భూలోకం మీద కష్టం, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు పాతాళం. అది గొప్ప వరం, ప్రహ్లాదుడు గొప్ప. అదే నిన్న కొన్ని సీన్లు చూస్తే నాకు ఎంత అటాచ్ అయిపోయారంటే, దెబ్బకి నిన్న నుంచి కొన్ని సంకల్పాలు తీసుకొని కొన్ని వదిలించుకొని, నిజంగా అంత భక్తి ఉన్నప్పుడు ఆయన రెడీగా ఉండి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే సీన్ వింటే. నేను నీకోసం వెయిట్ చేస్తున్నా అంటే ఒక చోట ఇంకోళ్ళు ఎవరు బ్రహ్మదేవుడు ఎవరో చెప్తారు డైలాగ్, నీ కోసం నువ్వు ఎలా అయితే ఆయన కోసం వెయిట్ చేస్తున్నా, ఆయన కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. సముద్రుడే అది కూడా సముద్రుడు వచ్చాడు కదా. అయితే ఆయన వచ్చి అంటాడు, నువ్వు ఎలా అయితే మీ దేవుడి కోసం వెయిట్ చేస్తున్నా, ఆయన కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఆయన కూడా కలవాలని ఉంటుంది అంటాడు కదా. ఇవన్నీ పోయి నాటకాల నిజంగా భూమి జరిగినాయి. ఎక్కడైతే పిల్లర్ చీల్చుకొని వచ్చాడో అహోబలంలో ఉంది. నేను యాక్చువల్గా జస్ట్ మిస్, అది బిలం కాదు, యాక్చువల్ బలం అన్న తెలియక బిలం అంటారు. అంటే నరసింహస్వామి అన్ని కొండ గుహల్లో ఉంటాడు, అందుకని బిలం అని పెట్టేశారు. యాక్చువల్ అహో బలం, ఆహా ఏమి బలం అని చెప్పడానికి నరసింహస్వామి అలా అనేసారు, అలా బిలం అని అంటారు. యాక్చువల్ అహోబలం. అహోబలం వెళ్ళినప్పుడు ఆ పైన ఉగ్రస్తంభం మనం ఎవరైనా గుర్తు పెట్టుకొని అహోబలం వెళ్తే పిల్లలు మీరు జాగ్రత్తగా ఎక్కాలి. ఆ రెండు కొండల మధ్యలోంచి ఇలా పట్టుకొని ఎక్కితే పైన హైయెస్ట్ పాయింట్ ఒక కొండ ఉంటుంది. కొండ, ఆ కొండలోంచి చీల్చుకొని వచ్చారంట. అదొక్కటి మన అదృష్టానికి మిగిలింది. నరసింహస్వామి ప్రహ్లాదుల కోసం వచ్చింది అక్కడి నుంచి. అదే అహోబల క్షేత్రం. సరే, ఇవాళ నరసింహస్వామి గురించి మాట్లాడుతున్నాం. రాముల వారి టాపిక్ స్టార్ట్ చేసి, సరే మొత్తానికి సేవలు చేశాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి రాముడు సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. గురుసేవ అంటే గురువుగారు కాళ్ళు ఒక్కడమే కాదు, గురువుగారు ఏ పని చెప్పినా చేయాలి. అంతేనా పవన్? గురువుగారు ఏ పని చెప్పినా కళ్ళు మూసుకొని చెవులు ముక్కు అన్ని మూసుకొని చేసేయాలి. అది గురుసేవ అంటే. మీ చదువు కూడా కావచ్చు, నాన్న ఈ చదువు అంతే, ఆ చదివే ఇంటికి పోతానండి, రోజు పోయి వెళ్ళేగా ఈ పని చేసే పోతాను. అందుకని అర్జెంట్ ఏదో పెళ్ళైన వాడు కొంత పనులు పరిగెత్తాను. సరయూ నదీ తీరంలో వాళ్ళ ఆ రాత్రి నిద్రించారు. మనం 2 రోజులు టైం ఇచ్చాం, సండే 2 రోజులు టైం ఇచ్చాం విశ్వామిత్రుడు రాముల వారికి. ఎందుకు ట్రావెల్ చేయాలి కదా పాపం. ఇప్పుడు తెల్లవారుతుంది. పొద్దున అందరూ 7 లోపల ఎంతమంది లేస్తున్నారు?
7 లోపల అంటే ఐడియా ఉందా? 7:5 కాదు, 6:50, 6:45 అలా 7 లోపల అంటే. వెరీ గుడ్ బా, మేజర్ పోర్షన్ డౌన్. 7 తర్వాత ఎవరు చేస్తున్నారు? సరే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్నానాలు 3 రకాలుగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పొద్దున 6 లోపల చేస్తే దైవ స్నానం అంటారు. దైవ స్నానం, డివైన్ బాత్. ఇట్ ఈస్ కాల్డ్ డివైన్ బాత్, దైవిక స్నానం అంటారు. అంటే ఆ టైంలో చేస్తే ఆ వాటర్ లో గంగా నది ప్రవహించి ఉంటుంది, గంగా శక్తి ఆ నీళ్ళలో ఉంటుంది ఆ 5 నుంచి 6 లోపల. అప్పుడు పోసుకునే చెమ్ముడి నీళ్ళలో, బకెట్ నీళ్ళలో మన ఒంటికి శక్తిని ఇస్తాయి. అది దైవిక స్నానం అంటారు, దైవ స్నానం. ఎప్పుడు? 5 నుంచి 6 లోపల. 6 లోపల, 7 లోపల, 6 నుంచి 7 లోపల మానుష స్నానం, అంటే మనలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు చేసేది. అలా చేయమని కాదు, మనం 6 లోపలే చేయాలి. మనం పెద్దగా ఎదగాలి, బుద్ధిలో, డబ్బులో, అన్నిట్లో గొప్పగా ఎదగాలంటే ఏ స్నానం చేయాలా? దైవ స్నానం చేయాలి. దైవిక స్నానం అంటే 6 లోపల చేసే స్నానాలు. ఒక్కడు కాదు, ఆ నాన్నగారు మీరు చెప్పారు కదా, మీరు ఒక్కరు చేస్తే చాలు, మీ అందరం చేసినట్టు కాదు. ఇంట్లో ప్రతి పురుగు చేయాల్సింది. అదే అనిపిస్తే ఏ జీవి అంటే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఆరింటికల్లా స్నానం చేశారు. చేసేసి 6 తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది ఎవరన్నా పర్సనల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే మీరందరూ వాడిని చూడగలుగుతారు. వాడో ఆవిడో మీరు ప్రాక్టికల్ గా చూస్తారు వాళ్ళు ఎంత గ్రో అవుతున్నారు అనేది. ఈ మాటలు మీరు ఫాలో అయిన వాళ్ళని మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు. షెడ్యూల్ ఏంటంటే 6 లోపల స్నానం చేసేయాలి. సూర్యుడు వస్తుంటాడు 6:15, 6:20. అంతేనా షణ్ము? సూర్యుడు ఎన్నింటికి వస్తాడు? 6:15, 6:20. గాయత్రి ఉన్న వాళ్ళు జపమాల దగ్గర పెట్టుకొని అర్ఘ్యం ఇచ్చేసేసి గాయత్రి జపం చేసుకుంటూ ఇలా కవర్ చేసుకొని గాయత్రి జపం చేసుకుంటూ సూర్యుడిని ఆహ్వానించాలి, వెల్కమ్ చెప్పాలి. గాయత్రి లేని వాళ్ళు అర్ఘ్యం ఇచ్చేసేసి, ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఏ జాతి వాళ్ళైనా, బ్రాహ్మణుడే చేయాలనుకోలేం లేదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే శ్లోకం మారుతుంది, మంత్రం కాకుండా శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చెప్పుకోవచ్చు. అది సమానం గాయత్రి ఫలితాన్ని ఇస్తాం. అది కావాలనుకున్న నన్ను అడిగితే నేను తర్వాత చెప్తాను. ఇలా చేస్తూ సూర్యుడిని ఆహ్వానం చెయ్యాలి. అలా చేసి చూడండి, కొన్ని రోజులు ఎంత బాగుంటుంది. ఫేస్ లో కళ ఉంటుంది, మాటలో క్లారిటీ ఉంటుంది, బుద్ధిలో క్లారిటీ ఉంటుంది. ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఇంత కన్ఫ్యూజన్ ఉండదు, నీట్ గా వెళ్తారు, చాలా బాగుంటుంది. అలా తెల్లవారుతుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు మేల్కొల్పాడు. రాముని లక్ష్మణుడి గురువు గారు లేపారు. గురువు గారిని రామలక్ష్మణుడిని గురువు గారు లేపారు. అంటే మీరు నన్ను లేపని చెప్పండి, అక్కడంటే పక్కనే ఉన్నారు కాబట్టి టకటక లేపారు. నిజమే, దట్ ఈస్ రైట్. ఇంట్లో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు పిల్లల్ని లేపాలా. గురువుకి శిష్యులు ఇద్దరు బిడ్డలతో సమానం. ఎప్పుడు అదే చెప్తుంటా, గురువుకి కూతురు కొడుకే అవుతారు కానీ ఇంకే రిలేషన్ ఉండదు. గురువుకి శిష్యులకి కూతురు కానీ కొడుకు కానీ. ఆ కూతురు కొడుకుని బాగు చేయడం కోసం ఆ గురువు గారు తండ్రి తల్లిలో మీ తల్లి తండ్రి ఉన్నారు, మీకోసం ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. తల్లిదండ్రి గురువు కూడా అదే చేస్తారు. మీరు బాగుపడడం కోసం ఎంతగా దిగిపోవచ్చు, ఎంత ఎక్కచ్చు. గురువు, తల్లి, తండ్రి మీకోసం ఏమైనా చేస్తారు. వేరే వాళ్ళు చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలా మీ గురువు మీ బాగు కోసం, మీరు ఏదో విధంగా చదవడం కోసం ఆయన ఎంత కిందికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మిమ్మల్ని పైకి తీసుకురావాలి. ఆయన సొసైటీతో సంబంధం లేదు. తన శిష్యులో, తన బిడ్డలో గ్రో అయితే చాలు. ఇది గురు లక్షణం. దీనిలో ఇంకా తల్లిదండ్రిని సెకండ్ ర్యాంక్ ఎందుకు పెడతారంటే, గురువు సొంత బిడ్డలు కాదు. శిష్యులందరూ ఆయన కట్టుకొని చుట్టారా? కాదు. ఎవరో తల్లి తండ్రి పుట్టిన బిడ్డని తన సొంత బిడ్డలా చూసుకుంటాడు కాబట్టి ఆయన ఎంత కింది కన్నా. అందుకు గురువు ముఖ్యం. నేను ఎప్పుడు అంటానే, నాకు మా గురువు గారు ఫస్ట్, తర్వాత మా అమ్మ నాన్న అంటారు. రీజన్ ఇదే. నా మ్యారేజ్ లో మా గురువు గారు వచ్చారు. నాకు ఎప్పుడెప్పుడు ఇంపార్టెంట్ అన్నిటో మా గురువు గారు ఉన్నారు. నేను ఎవరిని ఆయన కడుపు పుట్టానా? పుట్టలేదు. నా కోసం పాపం లోకమంతా ఏమనుకుంటుందో అనే విషయాలు పక్కన పెట్టి నా కోసం వచ్చారు మ్యారేజ్. అలాంటి గురువు చేయగలడు. దీని లోకం ఎలా చూస్తున్నారు, వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం. కానీ గురువుకి క్లారిటీ ఉంది, శిష్యులకు క్లారిటీ ఉంది, చాలు. అంతే, తెలియకపోవడం. అంతేగాని లోకం పెట్టుకున్న కళ్ళజోడుతోనే చూడడం స్టార్ట్ అయితే అన్ని తప్పుగానే అనిపిస్తాయి. గురువే తప్పండి ఇంకేమంటారండి, దేవుడు కూడా కాపాడు. మీరు గురువు తప్పండి ఎవరు కాపాడతారు? వీడంత మూర్ఖుడు అంటే, నేను గురువుని పంపించి వీడు బాగా చేద్దామంటే వాడికి ఇష్టమైనట్టుగా, వాడికో అమ్మాయికో ఇష్టమైనట్టుగా ఆ గురువు ఉంటూ పాపం ఆ మంచి మార్గంలో తిరగడానికి కోసం ప్రయత్నం చేస్తే వాడే వేస్ట్. లేదా గురువు గారు కరెక్ట్ కావాలనుకునే వాడిని దేవుడు ఏం కాపాడతారు? వాడిని కాపాడే వాళ్ళు ఎవరు లేరు.
వెరీ నైస్ క్వశ్చన్. అది కట్ అయింది అక్కడ, బాగా అడిగావు. నేను అందుకే చెప్పలేదు యాక్చువల్గా. 6 లోపల దైవిక స్నానం, 7 లోపల మానుష్య స్నానం, 7 తర్వాత చేసే స్నానాలు అధమమైన స్నానం. దానివల్ల ఏమొస్తాయి మీకంటే బద్ధకం వస్తుంది, లేజినెస్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ స్నానమే కాదు. అందుకే మనం ఎట్లున్నాం అని అనుకుంటే అర్థమైంది. మీరు ఇలా వద్దొచ్చి నేను నచ్చట్లేదు, మీకు బాగున్నారు అనుకోండి, రాత్రి 10 కూడా చేయండి, పొద్దున మానేసి. ఇంకా గబ్బ అవుతుంది, మీ చుట్టుపక్కల వారు రారు మీ గబ్బుకి, గబ్బే అవుతుంది. సాయంత్రం చేస్తే స్నానం, స్కూల్కి స్నానాలు కొట్టి స్కూల్కి పోయి, స్నానాలు డుమ్మా కూడా స్కూల్కి పోక, స్కూల్ డుమ్మా కూడా స్నానం చేయడం మంచిది. నేనే కొంతమంది చూడండి, తొందర ఉందని, వర్షాకాలం అని, చలికాలం అని స్నానాలు డుమ్మా కూడా స్కూల్కి పోతుంటారు గబ్బు వేసుకొని. అలాంటి గబ్బు పక్కన కూర్చోకండి, అలాంటి పని చేయొద్దు. పేరెంట్స్ తెలియట్లే, స్నానం చేయకుండా పోరా వాటికి అంటారు. చాలా తప్పు సజెషన్. నువ్వు ఏదైతే సరస్వతి నమస్తుభ్యం అంటున్నావు, నువ్వు పొద్దున వాష్రూమ్ పోయావో తెలియదు, ఏం పోయావో తెలియదు. ఈ దరిద్రమైన మహిళలో అసంవత్సరం పెట్టుకొని పోయి స్కూల్లో పుస్తకాలు పెట్టి చదివితే ఎందుకు వస్తాయి? వాడి బుద్ధిలో కూడా అలాంటి పుడిగే పోతుంది. వాడు అలాంటి దిక్కుమాల పని చేస్తున్నాడు. ముందు స్నానం చేయకుండా పుస్తకం ముట్టకూడదు. ఇంకో దరిద్రమైన అలవాటు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బ్రష్ చేసుకోకుండా చదివితే బాగా వస్తాయి అంట. బ్రష్ చేసుకోకుండా చదివితే చదువు బాగా రాదు, రోగాలు బాగా వస్తాయి. నాకు కడుపులో అల్సర్స్ వస్తాయి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? బ్రష్ చేసుకోకుండా చదువురా అంటారు. ఆ పాచికం వేసుకొని రాత్రి ఉన్న మోరి అంతా నోట్లో పట్టుకుంటుంది. బాత్రూమ్ లో మోరి మనం మూతి పెట్టే మొత్తం హా అనుకోండి తెలుస్తుంది. కలిసి పడిపోతారు మీరే, నా నోట్లో ఇంత కబ్బుందా అని. అదే కోల్గేటో క్లోజప్ చెప్తారు హాహా హిహి అని. అది బ్రష్ చేసుకున్నాక బ్రష్ చేసుకోకుండా చదువుతారు అనకండి. ఇప్పుడు అసలు అనకండి, ఆ గబ్బాన్ని ఇప్పుడు లేపకండి. ఎవడి నోరు వాడి గబ్బు, ఇందో గబ్బు పైన గబ్బు. బ్రష్ చేసుకోకపోతే అది డేంజర్. ఒకటంటే ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేశాడంట, బ్రష్ చేసుకోకుండా. మాకు పెద్దవాళ్ళు ఎవరు చెప్పారు, అది నిజమో ఏదో తెలియదు కానీ బట్ అంత డేంజర్ అని చెప్పారు. పళ్ళు తోముకోకుండా గోధుమ గింజలో బియ్యం గింజలో నోట్లో వేసుకొని కుక్కీని చూపేస్తే కోడి తింటే కోడి తెచ్చింది. అంటే ఎంత డేంజర్ చూసారా నోట్లో? ఇవంతా నోట్లు వేసుకుని కోల్డ్ ఉన్న చోట లుపేసి అది చచ్చిందా బ్రతికిందా ఈ ఎక్స్పెరిమెంట్ చేయకండి. అది చావడం కాదు, మనం వస్తాం. అర్థమవుతుందా? బ్రష్ అనేది లేవంగా వెంటనే చేసేయాల్సిన పని. అన్ని మనకు వాష్రూమ్ అంతా అన్ని మనకు. కొంతమంది ఇంకా మహాత్మాలు ఉన్నారు, అంటే సందర్భం వచ్చినా ఇట్లాంటివి బయటకు వస్తుంది. లేవంగా మొబైల్, ఫేస్బుక్, ఇక్కడేమో సలైవా లోడ్. ఒక్కసారి మైండ్ యాక్టివేట్ అయిందనుకోండి, ఇంటర్ వేస్తే అది సలైవా రిలీజ్ చేస్తుంటుంది మౌతిగా. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, నాలుగు కింద ట్యూబ్యూల్స్ ఉంటాయి, అక్కడ సలైవా వస్తూ ఉంటుంది. పుల్ల తీసినప్పుడు ఇట్లా కొట్టేస్తారు. చాక్లెట్ తిన్నప్పుడు ఒకసారి కొట్టేస్తారు చూసారు, ఇంకా సలైవా చిందుతుంది. అందుకే జాగ్రత్త ఉండాలి. నోరు ఊరింది అంటారు, నోరు ఊరడం అంటే అదే, అది అవతల పడుతుంది ఒకసారి కర్మ. అందుకనే జాగ్రత్త ఉండాలి. లేవంగానే ఫస్ట్ చేయాల్సిన పని బ్రష్. ఇది 8% మానకండి. ఎవడైతే ఇది చెయ్యలేదో వాడి కడుపు కోసి ఆ ట్యూమర్స్ తీయాలి. ఫ్యూచర్ డైరెక్ట్ గా అసిడిటీ ఇంటెస్టైన్ మీద పడుతుంది. నా ఫ్రెండ్, నా కొలీగ్ ఒక ఆయన ఇలా బ్రష్ చేసుకోకుండా కదా, ఆయనకు వచ్చిన ప్రాబ్లం చెప్తున్నా. ఇంటెస్టైన్స్ అతుక్కుపోయింది, ఇంటెస్టైన్స్ ఇట్లా అతుక్కుపోయింది, బాల్స్ ఇట్లా అవ్వట్లే, ఇట్లా అతుక్కుపోయింది. బయటికి రావాల్సింది రావట్లే, లోపల ఇట్లా అతుక్కుపోతే ఏమవుతుంది? ఇట్లా పెట్టి ఊపుతారు ఇట్లా ఛాన్స్ వెలుగులా. ఇప్పుడు అంతా ఎంత ప్రాబ్లమా, అంత డేంజర్. అది వెలుగుగా ఉప్పగా బయటకు వచ్చేదాన్ని. అందుకు మొహం కడగండి. మొహం కడగగానే వెంటనే స్నానానికి వెళ్ళిపోండి. ఏదో స్నానం కొంతమంది ఎక్కడ ఫీల్ అవుతారంటే చలికాలంలో, అబ్బా చన్నీ చేయాలా, ఏదో వీడి జీవితం అంతా వేడి లాగా వెళ్ళినట్టు. ఏం జీవితంలో ఎప్పుడు చన్నీళ్ళు ముట్టుకోలే, ఐస్ వాటర్ వేసుకుని అవసరే. ఒంటి మీద పడ్డానికి ఏంటి తొప్పుడాయి? ఐస్ క్రీమ్ తింటారు కదా, చల్లగా. మన ఐస్ క్రీమ్ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుని తింటారా? లేదు కదా. అవి మాత్రం చల్లగా కావాలి, ఒంటి మీద పోసుకోవడానికి నొప్పా. జీవితం శాస్త్రంలో ఏం చెప్పారంటే వేడి నీళ్ళు అసలు తాకనే తాకద్దంట. కార్తీక మాసం పురాణాలు ఎంత క్లియర్ చెప్పారు తెలుసా? కార్తీక మాసంలో వేడి నీళ్ళ స్నానం, కళ్ళు, సారా, వైన్, ఇంకేమేమో నాకు తెలియదు పేర్లు, అవన్నిటితో స్నానం చేసిన దాంతో సమానం. అలా స్నానం చేసి గుడికి వెళ్తే ఏం చేశాడు వీడు? కళ్ళు నెత్తిన పోసుకొని వచ్చాడు ఆ గుడికి అని అర్థం. అంటే తాగినోడు మొత్తం పోసుకొని వస్తాడు కదా, అలా వెళ్ళినట్టు. కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో చెప్పారు కదా చల్లగా ఉంటుంది. మిగతా మాసాల్లో అంటే సరే మీ పిల్లలు కాబట్టి గోరువెచ్చటి నీళ్ళు. ఎవరైనా వేడి నీళ్ళ స్నానం ఉందా? రైజ్ యువర్ హ్యాండ్స్.
మీరందరూ తొందరగా మారాలి. మేజర్ పోర్షన్ కళ్ళు స్నానమే చేస్తున్నారు, కళ్ళుతోనే స్నానిస్తున్నారు రోజు. చేయకూడదు, శాస్త్రం చెప్పింది నో అని. అంత కావాలంటే ఒక పని చేయొచ్చు, అంత కావాలంటే డిస్కౌంట్ ఇవ్వచ్చు. శాస్త్రం పిల్లలు కదా, ఇది చన్నీళ్ళు చేస్తే అడ్డుపడతారని శాస్త్రం ఏం చెప్పిందంటే గోరువెచ్చని చేయొచ్చు. అంటే ఇలా 1 mug of hot water is equal to 3 mugs of cold water. ఇది 100% రేషియో. 25:75. అర్థమైందా? 1:3 ఆ రేషియోలో చేయొచ్చు. 1 mug of hot water is equal to 3 mugs of cold water. It is fine. సరే మరి ఇంకా కుదరలేదు అనుకో, హాఫ్ హాఫ్, అంత మించి రావద్దు. ఇక ఛాన్స్ ఇచ్చారు కదా 1:3 2:2, మళ్ళీ ఇంకో దాన్ని చేసి 3:1 చేయొద్దు. అంతవరకు మీకు ఎలా చేస్తారు, మాకు అది కూడా ఇవ్వాలి. నిర్మోహమాట నీకు జ్వరం వచ్చిందా, రోగం వచ్చింది, జ్వరం రోగం అంటే తప్పదు. అప్పుడు డాక్టర్ చెప్పాడు కాబట్టి ప్రాణం నిలబెట్టుకోవాలి కాబట్టి వేడి నీళ్ళు పెట్టుకుని ఒడ్డు కడుపుకుంటావో ఏది నెత్తిమీద పోసుకుని ఏదో చేస్తాం. మాకైతే గృహస్థుడికి అస్సలు ఛాన్స్ లేదు. చన్నీళ్ళ స్నానం చేయాల్సిందే. మగవాడైతే రోజు తల స్నానం చేయాల్సిందే. ఆడవాళ్ళైతే వారానికి 2 సార్లు తల స్నానం చేయాల్సిందే. 2 సార్లు. మగవాడు రోజు చేయాలి, మగవాడు రోజు చేయాలి స్నానం. మగపిల్లలు చెప్పారంట, ఆడవాళ్ళకి 2 సార్లు. సరే, ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నిద్ర లేపాడు. సో అలా మీ ఇంట్లో ఉన్న నాన్నను అమ్మను మిమ్మల్ని అయితే అయిపోవే ఇప్పుడు తొందరగా లేపుతా అనొద్దు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ చెప్పండి. మన నిద్ర లేకపోయింటే మన స్కూల్ పోయేది, అన్ని పోయేది, మన జీవితమే పక్కన పోయేది. థ్యాంక్స్ అమ్మా. నాన్న లేపితే నాన్నగారు థ్యాంక్స్. నాన్నగారు అంటారా, గాడుకు వచ్చారా? గురువు గాడైపోయాడు కదా, వాడగా ఎదురుగా మాత్రం సార్ సార్ అంటారు. పక్కకు వాడా, వాడు మస్తు తొమ్మిదిస్తాడు. నాకు తెలీదా? గురువు గారే వాడైనప్పుడు తండ్రి గాడు ఎందుకు వాడు? తండ్రి గారు కాస్త గాడి ఈజీగా అయిపోతారు. అమ్మ ఎప్పుడు వేస్ట్. అమ్మ కిచెన్ కదా, అమ్మ కిచెన్ కాబట్టి పెద్ద వాల్యూ ఉంటుంది పాపం అమ్మకి. ఇప్పుడు ఆ కిచెన్ లేకపోతే తెలుస్తుంది. కడుపులో కాలినప్పుడు కదా, అప్పుడు అమ్మ గుర్తొస్తుంది వాల్యూ. అందరికంటే వాల్యూ చేసిందే తల్లికి. ఆమె లాస్ట్ పడేస్తాం. గురువులు ఎక్కలేదు, తండ్రి పడ్డు. ఈ ఏం బ్రతుకుతాడు వీడు, ఎట్లా పోతాడు వీడు. ఇవాళ ఒక మన ఫ్రెండ్ వాడి ఇంటికి డిస్కషన్ వచ్చింది. ఒక పిల్లి పిల్లలు పెట్టింది. ఆ పిల్లల దగ్గర మీరు పోండి, మీద పడి వీకేస్. అది తల్లి లక్షణం. ఓకేనా? ఒక కుక్క పిల్లలు పెట్టింది. ఆడ కుక్క ఉంది అక్కడ, తల్లి కుక్క. మీరు వెళ్ళి కుక్క పిల్లలు జోలికెళ్ళని గుర్ర అంటారు, వస్తే కట్ చేస్తాను. కానీ ఇవాళ రేపు న్యూస్ పేపర్లో ఏం చూస్తున్నామంటే చిన్న పిల్లాన్ని వదిలేసి తల్లి వెళ్ళిపోయింది ఎవరితో. ఇలాంటి దిక్కుమాల న్యూస్ అని చూస్తున్నాం. అవునా? మనిషికి ఏ రోగం, మనిషి ఒక్కడికే దిక్కుమాల ఎన్ని రోగాలు ఉన్నాయంటే ఒక మనిషి తప్పి అన్ని జీవులు డిసీజ్ అవుతుంది. ఒక పిచ్చుక ఎంత ధర్మంగా ఉంటుందో దానికి పెట్టిన ధర్మంగా అది ఉంటుంది. చెట్టు మీద గుడి కట్టుకోవడం, దాన్ని దొరికిన తిండి తినడం, అంతేకాని మన కళ్ళు కూడా చేసేసి మన బియ్యం పట్టుకెళ్తుందా? లేదు. ఒక కుక్క ఒక ముద్ద వేస్తే తింటది, అంతేకాని నాకు ఇవాళ లేట్ ముద్ద వేస్తే యజమాని కలుస్తుందా బట్టి మన అన్నం పెట్టినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దానికున్న సంస్కారం మెచ్చుకోవాలి. కుక్క అని అనట్లే నేను. ఏ జీవికైనా, మనిషి కాకుండా ప్రతి జీవి చాలా బ్యూటిఫుల్, చాలా డిసిప్లిన్, చాలా ప్రేమగా ఉంటుంది. కుక్కకి రోజు అన్నం పెడతాం. ఓకే, ఇవాళ 4 గంటలు లేకపోతే పెట్టకండి, ఇవాళ రేపు వెళ్ళండి. అది అయినా కూడా ఇట్లా ఇట్లా మన రాగానే వణిగి మొగ్గిపోయి మన కాళ్ళ దగ్గర పడిపోయి ఉంటుంది. వినయం చూపిస్తూ ఉంటుంది. అదే మనకు ఒక రోజు పెట్టకుండా పెట్టండి, నెక్స్ట్ డే కలవడానికి రెడీగా ఉంటాం. ఫస్ట్ నోట్తో కలుస్తాం, వీలైతే పళ్ళతో కలుస్తాం. అవునా లేదు? ఏదమ్మా పెట్టలేదు, బాక్స్లో ఇలా పెడతాం, నువ్వు అలా పెట్టాలి, ఇలా పెట్టాలి. డిమాండ్స్ తీసుకెళ్ళి సహారా ఎడారిలో పడేయాలి. ఏం పెట్టినా తింటాడు నెక్స్ట్ డే నుంచి. ప్రతి జీవికి ఆహారం విలువ తెలుసు, ప్రతి జీవికి దాని ధర్మం విలువ తెలుసు. ప్రతి జీవి అందుకనే ఆ జన్మ వంగనే ఇంకా నెక్స్ట్ మంచి జన్మ వస్తుంది. మనిషి తప్పితే ప్రతి జీవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనిషి తప్పితే ప్రతి జీవి తన జన్మ చాలించిన తర్వాత ఆ జీవి నెక్స్ట్ స్టేజ్ రావాలి, అప్గ్రేడ్ అవుతుంది. మనిషి ఒక్కడే దౌర్భాగ్యవంతుడు. వాడు బాగా ధర్మం పట్టుకున్న వాడేమో పైకి వెళ్ళిపోయి గొప్పవాడిపోయి మోక్షానికి వెళ్తున్నాడు. ఈ దిక్కుమాల పనులు చేసిన వాడు మళ్ళీ బల్లి అవుతున్నాడు, కుక్క అవుతున్నాడు, పంది అవుతున్నాడు, ఇంకేమేమో అవుతున్నాడు. ఇది మనిషికి ఒక్కడికే మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే మనం చెప్పిన పని చేయం కదా, ధర్మంగా ఉన్నాం, అడ్డమైన పనులు చేస్తాం. అందుకు జాగ్రత్త. రామాయణం చెప్పుకుంటూ ధర్మం చెప్పుకోవాలి. ఇప్పుడు రాముల వారిని నిద్ర లేపాలి. ఎలా లేస్తారు? చెప్పు.
ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహి. సరే చెప్పు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహి. సాయి చెప్పు. ఎందుకు వీటిలో సుప్రభాతం రావట్లే? హిందువులే కదా. ప్లస్ మైనస్ డివిజన్ ఇంటూ అవి ప్లస్ ఇంటూవా మైనస్ మరి రావాలి కదా మనకి. అందులో అన్నిటి నుంచి మనం ఇప్పుడు 10th లో రాయాలి, ఎగ్జామ్ లో ఉంది. విశ్వామిత్రుడు గురించి వస్తే శ్లోకం రాయాలి. గ్రేట్నెస్ ఏంటంటే ఈ శ్లోకం ఈ రోజుకి ఏ రోజుకైనా ప్రతి సుప్రభాతంలో ఫస్ట్ శ్లోకం అయి కూర్చుంది. అది విశ్వామిత్రుడు అంటే. గాయత్రి మంత్రం ఎవరు తయారు చేశారు? విశ్వామిత్రుడు. దాన్ని ఎంత బాగా తయారు చేశారు తెలుసా? అసలు అంత క్యాల్కులేషన్ ఏ సైంటిస్ట్ చేయడు. 8.5 minutes సన్ రేస్, సన్ దగ్గర స్టార్ట్ అయిన ఆ బర్నింగ్ బాల్ నుంచి స్టార్ట్ అయిన లైట్ పార్టికల్ భూమి మీద పడాలంటే 8.5 minutes పడుతుంది. గాయత్రి సరిగ్గా 108 సార్లు చేయడానికి 8.5 minutes పడుతుంది, కరెక్ట్ స్వరంతో. అది విశ్వామిత్రుడు పవర్. అంటే ఆయన ఏం చేశారు? ఒక్క సూర్యకాంతి వచ్చి గాయత్రి జపం చేసే వాడి మీద పడాలంటే ఈ లోపల వీడు 108 సార్లు గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి ఉంటాడు. అది సూర్యుడికి వెల్కమ్ చెప్పడం అంటే. ఈ క్యాల్కులేషన్ వాడు వల్లగా ఏ సైంటిస్ట్ చేయలేడు. బీజాక్షరాలు ఇలా కూర్చొని ఒక మంత్రం తయారు చేసి, అర్థమైందా? లఘు గాయత్రి అంటారు. అది చేయడానికి 8.5 minutes లో 108 times రుద్రాక్ష మాల తిరిగిపోతుంది ఇట్లా కరెక్ట్ స్వరంతో చేస్తే. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. గాయత్రి స్వరం ఉన్నారు చేతులతోని వాళ్ళ ఇంట్లో చేసి చూడండి ఎక్స్పెరిమెంట్. సూర్యుడు ఉదయించే టైంకి పంచాంగం తీస్తే తెలుస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే రేపు సూర్యుడు ఏ టైంకి వస్తాడు, ఎల్లుండి ఏ టైంకి వస్తాడు, కార్తీక మాసంలో ఏ టైంకి వస్తాడు, కార్తీక తర్వాత మార్గశీర్షం ఎప్పుడు వస్తాడు, ఉత్తరాయణంలో ఎప్పుడు వస్తాడో విత్ టైం వేస్తాడు. 6:27 సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళిపోతే 5:35, 5:38. వేరే రిలీజియన్ వాళ్ళని పంచాంగం వేసి చూపి మనం సన్ రైజింగ్ ఏ టైంకి వస్తుంది చెప్పమని చూద్దాం. ఆ ధర్మంలో పుట్టామా, అది మన గ్రేట్నెస్. మన ఋషులు గొప్ప సైంటిస్ట్ అని చెప్పడానికి పంచాంగం ఒక్కటి చాలు. 4 years తర్వాత సూర్యగ్రహణం ఏ టైంకి వస్తుంది, 4 years తర్వాత చంద్రగ్రహణం ఏ టైంకి వస్తుంది కూడా మన పంచాంగంలో రాస్తుంది. మీరు నన్ను అడగండి, నా దగ్గర చూపిస్తా 100 సంవత్సరాల పంచాంగం. మీ పిల్లలు పుట్టే టైంకి ఏ పంచాంగం ఏ గ్రహణాలు చెప్తే ఆ సంవత్సరంలో ఆ గ్రహణం ఉందని కూడా చెప్తాం. కొంతమంది క్యాల్కులేషన్ చేస్తే చెప్తున్నా. వేరే వాళ్ళని చెప్పమని చూద్దాం. మంది కాపీ కొట్టి వాళ్ళు రాసుకొని మేము గొప్ప అంటున్నారు. బ్రహ్మం గారు గొప్ప, నాస్ట్రాడామస్ తొక్కతోలు మిగతా వాళ్ళందరూ నాన్సెన్స్. బ్రహ్మం గారే గొప్ప, ఫస్ట్ ఈయన వచ్చాడు కదా. ఈయన కాపీ కొట్టి నేను నా పేరు రాసుకున్నాను నాస్ట్రాడామస్, ఇంకోటితో రాసుకున్నాను. అర్థమైందా? యూట్యూబ్ లో మనం ఏంటంటే వీటికి సొంతగా ఇస్తున్నాం ఈ మధ్య. మన విద్య మనది ఫస్ట్, దీన్ని ఫారెన్ లో నేర్చుకొని వాటి పేరు పెట్టుకుంటే మనకి అది బాగుందని అడిపోయి పనికిరాని పని చేసి అవి నేర్చుకుని వచ్చి ఇక్కడ డబ్బాలో కొడుతున్నాం. ఇక్కడున్న విద్య అది ఇక్కడి నుంచి అంతటా పోయింది. జంబూ ద్వీపం గుర్తుపెట్టుకోండి. జంబూ ద్వీపం అది ఎలా ఉంటుంది? కల్పవృక్షంలా ఉంటుంది. దాని డిజైన్ పుట్టగొడుగు లాగా. మీరు కాదు గూగుల్ కొట్టండి చూడండి. అది జంబూ ద్వీపం. అంటే భారతదేశం అంటే జంబూ ద్వీపే దానిలో ఉంది. ఇది సనాతన ధర్మానికి పుట్టినిల్లు. దీనిలో మనమే ఇంత దారుణంగా ఉన్నాం. కౌసల్య సుప్రజారామ రాకుండా ప్రతి ఒక్కరు పొద్దున్న లేవగానే మీరు బ్రష్ చేయగానే స్నానానికి వెళ్ళే టైంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే నన్ను అడిగితే లింక్ పంపిస్తారు. ఆ లింక్ పంపిస్తారు, క్లిక్ చేయండి. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహికం ఉత్తిష్ట ఉత్తిష్ట కమలాకాంత. అలా వస్తుంది. 10 నిమిషాలు ఏం కొంపాలంటే పనులు పోయి చేసేది ఉంది. మనం ఇంకా నెగ్లిజెంట్ ఉన్నాం కాబట్టి వేరే వాడు పెద్ద మైకులు పెట్టి అరిచినా, ఇంకోటి భజన చేసి ఇంకోలాగా అరిచినా మనం నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటాం. బుద్ధి లేదు. మన పొద్దున సుప్రభాతం ప్లే చేయాలి. ఒకటన్నా ఇంట్లో ప్లే అవుతుందా? ఎవరింట్లో ప్లే అవుతుంది? రేజ్ చేయండి. ఈ ఇల్లు మాత్రమే గ్రేట్, మిగతావని శ్మశానాలు అని చెప్పాలి. నిర్మోమాట. సుప్రభాతం ఏ ఇంట్లో లేదో, ఏ ఇంట్లో సుప్రభాతం ప్లే చేయరో అది శ్మశానము. నచ్చినా నచ్చకపోయినా నిన్న తిట్టుకున్నా పర్లేదు. ఎందుకు? దేవుడు నిద్ర లేపే కాన్సెప్ట్ నీకు లేనప్పుడు నీ ఇంట్లో దేవుడే పడుకున్నాడు అంటే నువ్వు కూడా పడుకున్నట్టుగా. ఎప్పుడు పడుకునే శవమే అంటారు కానీ శివం అంటారా? శవం అంటారు. ఎప్పుడు పడుకున్నట్టు ఏమంటారు? వీడి ఇంట్లో శవంలా పడుకున్నాడు. ఆ ఇల్లు శవం లాంటిది. ఆ ఇల్లు ఎప్పుడు అభివృద్ధిలోకి రావు. ఆ ఇంట్లో గొప్ప పనులు జరగవు. అన్ని దారుణాలే జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో తిన్న తిండి లాంటిది. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మనుషులు అలానే ఉంటారు.
ప్రతిరోజు మీరు స్టార్ట్ చేయండి. మీరే ఫ్యూచర్ జనరేషన్. మా జనరేషన్ అయిపోయింది, ఇట్లా వాగి వాగి ఏదో రోజు కుట్టుకుంటాం, మాది అనవసరం. మీరు బాగా ఉంటే మీ ఇళ్లలో సుప్రభాతం, అట్లీస్ట్ మీ తర్వాత జనరేషన్ ఇంకా సూపర్ జీనియస్. అందరు ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలాంటి వాళ్ళే తయారైందా? అర్థమైందా? అలా తయారవ్వాలి. అలాంటివి తీసుకురండి. పొద్దున బ్రషింగ్ 6 లోపల స్నానం అయిపోవాలా. స్నానానికి వెళ్తే సుప్రభాతం పెట్టారా, స్నానం చేస్తూ హాయిగా వింటే ఆ సుప్రభాతం వింటున్నప్పుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అలా పాదాల నుంచి ముఖం వరకు, ముఖం నుంచి పాదాల కింద నుంచి ముఖాల కింద, ముఖాల కింద నుంచి ఇలా చూసుకుంటూ హాయిగా గంగే జమునే స్నానం కూడా ఎంజాయ్ చేస్తాం. దిక్కుమాల గోడ మీద 4 మగ్గులు పోసి వచ్చినట్టు కాదు స్నానం అంటే. ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ స్నానం చేయాలి. ఇది స్నానం. దాన్ని దైవిక స్నానం అంటారు. దిక్కుమాల స్నానం అంటుంది. అందుకే మనం స్నానం చేసి జ్వరం వచ్చింది, స్నానం చేయగిన పలానా రోగం వచ్చింది అంటారు, జలుబు వచ్చింది. ఎందుకు వస్తున్నాయి? మన దిక్కుమాల స్నానం చేస్తున్నాం. దైవిక స్నానం చేయండి. ఒక అయ్యప్ప స్వామి చేస్తాడు, అది దైవిక స్నానం. చెప్పండి, రోగాలు ఏమొచ్చినాయి అయ్యప్పకి? 41 రోజులు చలికాలంలో మండల దీక్ష. ఎలా చేస్తున్నాడు? వాడు మనుషులు కాదా? కాదు, వాడు స్వాములు, అయ్యప్ప స్వాములు. వాడి దీక్ష నియమాల్లో ఉండి పొద్దున్న అంత చలిలో 4:30కి నేను కూడా చేశాను. స్వామి శరణమయ్యప్ప అనుకో, పగ్గు నీళ్లు పోస్తే చాలు, అయిపోయింది. స్వామి చూసుకుంటాడు. అది అసలు ఫీలింగే డిఫరెంట్. ఇప్పుడంటే ఇప్పుడు వేసాను అయ్యప్ప స్వామి దీక్ష శివయ్య కోసం అని. ఒక దేవుడి పని కోసం దేవుడి పని ముందు లాగచ్చు. అదే పెళ్లి ఉందని చెప్పి ఇలా అయ్యప్ప దీక్ష ముందుకి. దేవుడి పని కోసం దేవుడి పని ముందు లాగచ్చు. ధర్మం అనే చెప్పింది. నేను ఆ పెళ్లి ఉందండి, నా చుట్టాల పెళ్లి ఉందండి, పుట్టినరోజు ఉందండి అని మార్చకూడదు దేవుడిది. ఇంకోటి కూడా వాళ్ళు ఇంకో నాకు తెలిసిన ఒక స్టూడెంట్ వాళ్ళది నా దగ్గర పూజ చేయమని పెట్టారు. 10 రోజులైంది నా దగ్గర పెట్టి. నేను అదే అనుకుంటున్నా, అమ్మ నీకు గుర్తు రాలేదా, నీ దేవుడు ఇంకా గుర్తు రాలేదా, నా దగ్గర పెట్టేసా మర్చిపోతున్నావు అంటే అమ్మాయికి ఒక 2-3 సార్లు అందులో గుర్తొచ్చిందంట. నాకు అడుగుదాం అనుకుంటే అయిపోతుంది. అలా ఎప్పుడు ఆగుతున్నా, దేవుడే ఫస్ట్ ప్రయారిటీ. నీకు గుర్తొచ్చిన రోజు వెంటనే నా దేవుడు ఎలా ఉన్నాడో అడగాల. కొంతమంది ఉన్నారు తెలిసి ఇక్కడ దర్శనం చేసుకోని పోతారు. వాడు సెంటిమెంట్, అది నేనేం ఆఫ్టర్ ఆల్. వాళ్ళు వచ్చి స్వామిని అమ్మవారిని చూసి బాగు అనుకొని ఏదో వాళ్ళ సొంత తల్లిదండ్రులు వీళ్ళ నుంచేగా మనందరం పుట్టింది. మన అమ్మ నాడు కూడా వీళ్ళించేగా. నిజమైన తల్లిదండ్రులు అంటే వీళ్ళే అని చెప్పాలి. అంటే వీళ్ళ పిల్లలే మనం పిల్లలు. సరే, కౌసల్య సుప్రజ రామ అని రాముల వారిని విశ్వామిత్రుడు నిద్ర లేపాడు. అలానే మీ తల్లిదండ్రులు పొద్దున లేచి కౌసల్య సుప్రజ రామ అని పెట్టి మిమ్మల్ని లేపినా కూడా పర్లేదు, నో ప్రాబ్లం. మన లోపల కూడా ఆత్మారాముడు ఉన్నాడు, వాణ్ణి లేపాడు అనుకోవచ్చు. కౌసల్యాదేవి సత్సంతానమైన రామ. కౌసల్యాదేవికి సత్సంతానం. ఎవరు సత్సంతానం? సత్సంతానం ఎందుకన్నా మీతో అందరు కాదా? ఎంతో కష్టపడి యజ్ఞాలు చేసి హోమాలు చేసి ఎంతో పుణ్యంతో కన్న సంతానం కదా, అవునా కదా? ఏమేం చేశాడు? అశ్విని యాగం చేశాడు, యాగం చేస్తే పుట్టిన పిల్లలు, అది కూడా దివ్య పాయసం వల్ల పుట్టిన పిల్లలు. అందువల్ల సత్సంతానమైన రామ. తూర్పున దీని మీనింగ్, ఆ శ్లోకం మీనింగ్ జాగ్రత్త వినండి. రామ లక్ష్మణ లేండి, తూర్పు వైపున సూర్యుడి కాంతులు రాబోతున్నాయి. అప్పుడు చీకటి ఉన్నాయి, కొంచెం లైట్ వస్తూ ఉంటుంది. అప్పుడే లేచేశారు. మనందరికి ప్రభు అయిన సూర్యుడు లేచే లోపల మనం లేకపోతే దాన్ని ఏమంటారు? మిమ్మల్ని ఎవరో ఇంటికి ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్ళారు, పొద్దున పూట అందరూ గురుకు కొట్టి పడుకున్నాడు. నీకు ఏమనిపిస్తుంది? చీప్ మీరు అసలు నన్ను పిలిచాడు కానీ తలవేసుకొని పడుకున్నాడు మంచిగా, కానీ ఇంకోసారి వెళ్తారు వాళ్ళ ఇంటికి. కానీ అలా అనుకోకుండా పాపం రోజు వస్తున్నాడు సూర్యభగవానుడు. మన హాయిగా అవేవో జంతువులాగా రా పడుతున్నాడు. జంతువులు వీలైతే పేరు వాడు వీలైతే పాపం నేను మనిషిలా లేనండి, నేను బాగున్నానంటే జంతువు. మనం అట్లా ఉన్నాం. ఓ రామ, తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. నిత్య కర్మలు అంటే వాష్రూమ్ కూడా బ్రష్ చేయడం కాదు, గాయత్రి అనుష్ఠానం చేయడం. మరి నిత్య కర్మలు అంటే అవే గుర్తొస్తాయి. ఎందుకంటే మనకు అనిపించింది ఏం పర్లేదు కదా. థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ. మధ్యలో నిద్రపోవడం. ఇంకా అందరు నాన్న మా గురువు తిడితే చదువుకోవాలి కొంచెం. నా గురించి కూడా చెప్పుకుంటాను, మీ గురించే కాదు. గురువాక్యం శిరసా వహించాడు రాముడు. అంటే ఏముందండి, రాత్రంతా మీ కాళ్ళు వచ్చాను, మీరు మాత్రం బాగా గురువు పెట్టి పడుకున్నారు, నన్ను మాత్రం పొద్దు లేపేస్తారా అంటే రాముడు విశ్వామిత్రుడు. మనమైతే ఖచ్చితంగా అదే అండి. రాముడు రాత్రంతా పాదాలు ఒత్తి ఆయన పడుకుంటే లక్ష్మణుడు వచ్చాడు. ముగ్గురు గురుకోబెట్టి పడుకోలేదు. ఫస్ట్ గురువు గారిని పడుకోబెట్టారు, రాముడు కాళ్ళు వచ్చాడు. తర్వాత రాముడు పడుకున్నాడు, లక్ష్మణుడు కాళ్ళు వచ్చాడు.
మళ్ళీ రాముడు లేస్తే మళ్ళీ లక్ష్మణుడు పడుకుంటారు. ఇలా షిఫ్ట్లు వేసుకున్న వాళ్ళు కాపాడుతున్నారు గురువుని మాత్రం లేపలేదు. ఆఖరి గురుగారు ఎప్పుడు పొద్దున్న 4ంటికి బ్రహ్మముహూర్తంలో లేచారు, అప్పుడు లేచారు పడుకున్నాక. ఈ లోపల ఇద్దరు షిఫ్ట్ బేసిస్ లో గురువు గారిని కాపాడుకున్నారు నిద్రపోయి. అంటే లాస్ట్ రాముడు ఉన్నాడు, రాముడు లక్ష్మణుడు లేపాడంటే ఇది తెల్లవారుతుందనంటే పాపం లక్ష్మణుడు రాముడు పడుకున్నారని అర్థం. అప్పుడు లేపాడు. కళ్ళు మంటలు వస్తున్నాయి, నేను అసలు పడుకోలేదు, వేడిగాలు వస్తుంది, ఇవే కదా సిమ్టమ్స్. పొద్దున్న నిద్ర లేపితే అలా అనేది పాపం. ఎప్పుడే గురుగారు లేస్తున్నానండి అని లేచేశాడు. విశ్వామిత్రుడు పిలవగానే రాముడు లేచి కూర్చున్నాడు. అంతేగాని పొద్దున అష్టోత్తరాలు చదవలే, గురువు తిరుగు. నిద్ర లేచి నిత్య కర్మలు ఆచరించుకున్నాడు. గురువు వాక్యం శిరసావించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. అంటే గాయత్రి చేసుకున్నారు, అక్కడ దొరికే పళ్ళు ఫలాలు తిన్నారు, మెల్లగా నడక సాగించారు. ఏ నది? మూసీ నది చెప్పారు. సరియు నది గంగా నది సంగమం నది సరిచేతున్న సరియు గంగా రెండు కలిసి ప్లేస్ కి వచ్చారు. అక్కడ విశేషాలు గురుముఖంగా తెలుసుకున్నారు. ఇది శిష్యుడికి మెయిన్ ఉండాల్సిన లక్షణం. శిష్యులు నాతో కలిపి మనం ఎప్పుడు గురువు గారి క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్స్ అడిగి చంపేయద్దు, గురువు గారు అడుగుతున్నారు పిచ్చి క్వశ్చన్ అని అడగద్దు. అడగండి, అది కరెక్ట్ అని గురువు గారు చెప్తారు. చెప్పలేదంటే అర్థం ఏంటంటే కొంచెం టైం అన్న కావాలి, లేదంటే నాన్ సెన్స్ క్వశ్చన్ అన్న అడిగారు. ఏదో ఒకటి అయింది. పక్కన వాళ్ళు అడిగితే ఇద్దరు బుద్ధి లేదు, ఇంకా అలాంటి క్వశ్చన్ అడిగామని చెప్తారు. దాని బట్టి అర్థం అవుతుంది. లేదా గురువు గారిని అడగండి, ఈ క్వశ్చన్ రాంగ్ అమ్మా. ఒక్కొక్కసారి అంటే ఇద్దరు క్వశ్చన్స్ అడుగుతారు, దాని కూడా మనం మాట్లాడాలి, వీళ్ళకి ఏం చెప్పాలా. అర్థమైందా? దైవికం గురించి అనట్లేదు. ఈ దేవుడు ఏమడిగినా కూడా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తా. మీ సబ్జెక్ట్స్ లో చదువుతాం, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లీష్, వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతా షాక్ అయిపోతా. షాక్ అయ్యి ఎట్లా చెప్పాలా, దీన్ని అన్ని నేను జాగ్రత్త చెప్పాలా, ఎలా ప్రజెంట్ చేయాలా, ఎందుకంటే చెప్పాలి కదా, మరి తప్పదు కదా. శిష్యుడు పోకుండా ఒకటి చెప్పాలి, ఎంత జాగ్రత్త చెప్పాలా అని చెప్పుకోండి, క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అంత కష్టం, అంత ఈజీగా. సరే, మొత్తానికి రాముల వారు గురువు గారిని అడిగారు. ఏమని అడిగారు? రామ, ఈ విశేషాలు ఏంటి, ఈ ప్రదేశానికి గురువు గారు ఈ ప్రదేశం యొక్క విశేషాలు ఏంటి అని రాముల వారు అడిగారు గురువు గారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. మంచి స్టేట్మెంట్ మనందరికి ఇచ్చారు. మనకి జ్ఞానం కావాలంటే ఎలా ఉండాలి? ఎప్పుడు రెడీగా ఉండాలి. గురువు గారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నేనేదో గోడు గిల్లుకుంటూ తల గోపుకుంటూ ఇలా పెట్టుకొని ఏదో పని చేస్తూ పక్కన మాట్లాడుతూ ఇలా ఉండకూడదని చెప్తున్నారు. ఎప్పుడు ఎలా ఉండాలి? అలర్ట్ గా ఉండాలి. గురుగారు చెప్పారు, ఏదో అర్థం కాలేదు, మళ్ళీ క్వశ్చన్ అడగడం, నేర్చుకోవడం. లేదా గురుగారు దీనికి సంబంధించి ఇంకేమన్నా అడగచ్చా అని అడగడం. మీ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నారు, రామాయణ గురించి వేదాలు చుట్టూ ఉన్న డౌట్స్ కూడా అడుగుతూ ఉండాలి. గురుగారి దగ్గర అసలు భయపడకుండా అడిగే లక్షణం రావాలి. 2+3=5 అని గురుగారు నాకు రాదు, అడిగితే తిడతారేమో అని భయపడదు. గురుగారు చిన్నప్పుడు నేను వినలేదు, ఇప్పుడు మీరు చెప్తారు, నేర్చుకుంటాను. ఆ లక్షణం రాదు అని చెప్పుకొని ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శ్రీమామేశ్వర పాదారిందార్పణమస్తు. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి.